మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ మీద కాల్పుల కేసు మిస్టరీ వీడుతుంది. ఆయన మీద కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు ఆయనకు తెలిసిన వారేనని సమాచారం. విక్రమ్ గౌడే వారిని కిరాయికి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాల్పులు ఎలా జరిగాయన్న దాని మీద ఇవాళ పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సినిమా స్టోరీలా అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో 5గురిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ కేసులో విక్రమ్ గౌడ్ A1 గా, ఇండోర్ కు చెందిన షూటర్ నందు A2 గా, హైదరాబాద్ కు చెందిన అహ్మద్ ఖాన్ తో పాటు ఇంకో 3 మీద కేసు నమోదు చేశారు పోలీసులు. విక్రమ్ మీద కాల్పులు జరిపిన పిస్టల్ షేక్పేట్ నాలాలో పారేశామని నిందితులు చెప్పడంతో దాంట్లో వెతుకుతున్నారు పోలీసులు. విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో ఇంకిన్ని అప్డేట్స్ సంపత్ అందిస్తాడు. సంపత్, కేసులో అప్డేట్స్ ఏంటి? మొన్న అర్ధరాత్రి విక్రమ్ గౌడ్ పై జరిగిన కాల్పుల కేసులో రోజుకో మంత్ తిరిగింది. దాంట్లో మొదటి నుంచి పోలీసులు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినప్పటి నుంచి అది సెల్ఫ్ మోటో కింద యాక్సిడెంటల్ గా జరిగిన ఇన్సిడెంట్ కాదు, ఖచ్చితంగా అది ప్లాన్ ప్రకారంగా జరిగిందనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళ అనుమానమే కరెక్ట్ అయింది. ఎందుకంటే సీసీ కెమెరాలు డ్యామేజ్ కావడం, అట్లాగే ఇంటి తలుపులు డ్యామేజ్ కాకుండా ఉండడం. ఎందుకంటే ఇంట్లోకి ఎవరైనా అగంతకు చొరబడ్డప్పుడు ఏమైనా డ్యామేజ్ చేయడం కానీ లోపలికి బలవంతంగా వెళ్ళినప్పుడు కొన్ని ఫోర్స్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ లో కొన్ని ఎవిడెన్సెస్ కూడా లభ్యమవుతాయి. కానీ ఎక్కడా కూడా ఒక్క ఎవిడెన్స్ కూడా చేతికి చిక్కకుండా సీసీ కెమెరాల్లో కూడా ఆ వెహికల్ రికార్డు కాకుండా చాలా జాగ్రత్తగా వివరించినట్టుగా నిందితులకు సంబంధించిన ఎపిసోడ్ అందులో కనిపించింది. దీంతో పోలీసులు విక్రమ్ గౌడ్ కాల్ డేటాను బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ రోజు రాత్రి అంటే 12:25 ఇంట్లోకి వచ్చిన విక్రమ్ 12:10 వరకు దాదాపు 7-8 కాల్స్ ఒకే నెంబర్ నుంచి మాట్లాడాడు. ఆ నెంబర్ ను బేస్ చేసుకుని ఎంక్వైరీ చేసిన పోలీసులకి మొత్తం విషయాలు బయటకు వచ్చాయి. దాంట్లో ఒకటి మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన నందు, ఆయన ఒక ఎక్స్పర్ట్ షూటర్, సుపారీ డబ్బులు తీసుకొని అటాక్స్ చేయడంలో ఆయన ఎక్స్పర్ట్ కింద పోలీసులు చెప్తా ఉన్నారు. ఆయన పైన ఇంటర్ స్టేట్స్ లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన పైన కొన్ని కేసులు ఉన్నాయి. సో ఆ కేసుల్ని బేస్ చేసుకొని పాస్ట్ రికార్డు బేస్ చేసుకొని ఇండోర్ కు వెళ్లి టాస్క్ ఫోర్స్ పోలీసుల టీం ముందుగా ఆయన అదుపులోకి తీసుకుంది. కానీ మధ్యప్రదేశ్ లో నందును పట్టుకోవడానికి 6-7 గంటలు వాళ్ళకు టైం పట్టింది. ఎందుకంటే ఒక గ్యాంగ్స్టర్ గా ఉన్న ఆయన పట్టుకోవడం చాలా ఇబ్బందిగా మారిందన్నారు. మొత్తం విక్రమ్ గౌడ్ తానే కేంద్ర బిందువుగా ఉండి తానే ఒక నాటకం రచించి ఆ ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి తనపై అటాక్ జరిగినట్టుగా ఒక ప్లాన్ చేశాడు. అట్లాగే ఎందుకంటే 50 కోట్ల రూపాయల వరకు తనకు అప్పులున్నాయన్నట్టుగా పోలీసులు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. ఆ డబ్బులు కట్టలేకపోవడం, అట్లాగే తన తండ్రితో విభేదాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇవన్నిటిని కన్క్లూడ్ చేయడానికి ఈ హైదరాబాద్ ఆడినట్టుగా పోలీసులు చెప్తున్నారు. తన భార్యను కూడా ఈ ఎపిసోడ్ లో ఇన్వాల్వ్ చేశాడు. తన భార్యకు కూడా ఈ విషయం ముందే తెలుసనేది పోలీసులు చెప్తున్నారు. దీంతో ఆమెను ప్రత్యక్ష సాక్షి కింద, ఐ విట్నెస్ కింద ఆమెను కేసులో నమోదు చేశారు. ఇక నందు అట్లాగే విక్రమ్ గౌడ్ ను A1, A2లుగా, మిగతా ఎవరైతే మిగతా వాళ్ళు ఎవరెవరైతే సహకరించారో వాళ్ళందరి పేర్లను 6 పేర్లను ఈ కేసులో నమోదు చేశారు. వెహికల్ రావడానికి ముందు అట్లాగే ఈ రెక్కీ ఆపరేషన్ చేయడానికి 4 రోజుల ముందు ఒక రెక్కీ ఆపరేషన్ చేశారు. అట్లాగే 6 నెలల ముందు దీనిపైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని మొత్తం ఒక సినిమాను తలపించే రీతిలో ఈ ఎపిసోడ్ నడిపించారు. ఏదేమైనా ఒక మాజీ మంత్రి కొడుకుగా ఉండి ఒక దుర్బుద్ధితో, అట్లాగే తన కొంత రాంగ్ ట్రాక్ లైన్ లో అతి తెలివితో కొంచెం ప్రదర్శించాడని చెప్పొచ్చు. దీంతో కొంత పోలీసులు కూడా అవాక్ అవుతున్నారు. ఎందుకంటే పోలీసు ఇంటరాగేషన్ ని, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లైన్ ని, పోలీసులకు ఇవ్వాల్సిన సమాచారాన్ని తప్పుదో పట్టించాడు కాబట్టి దానికి కౌంటర్ కేసు కింద, అట్లాగే 120B కుట్ర కేసు కింద కూడా ఆయన మీద కేసు నమోదు చేశారు. 6 నుంచి 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రజెంట్ ఐసీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విక్రమ్ కోలుకోగానే ఆయనను A1 గా ఉన్నాడు కాబట్టి దీంట్లో ప్రధాన ముద్దాయి కింద పెట్టి పోలీసులను అటెన్షన్ డైవర్ట్ చేయడం, సిస్టమ్ తో ఆడుకోవడం, అట్లాగే పోలీసులను తప్పుదో పట్టించినటువంటి ఇన్సిడెంట్ తో పాటు కుట్రపూరితంగా తనపైన తానే అటాక్ చేయించుకొని వేరే దుండగులు వచ్చి అటాక్ చేశారంటూ తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి ఆ ఫిర్యాదుకు కౌంటర్ కంప్లైంట్ కింద మరో కంప్లైంట్ ను బేస్ చేసుకొని మరో ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేశారు. ఆ 2 ఎఫ్ఐఆర్లను కోర్టులో సబ్మిట్ చేయనున్నారు. ఈ 6గురిని కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టి ఈ ఎపిసోడ్ ఎట్లా జరిగిందనే విషయం పైన క్లారిటీ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా ఆధారాలు చిక్కకుండా చాలా క్రిమినల్ మైండ్ సెట్ తో, క్రిమినల్ ఇంటెన్షన్ తో
విక్రమ్ ఈ ఎపిసోడ్ అంతా నడిపించాడు. తను ముందుగా ఇంట్లోకి ఎట్లా రావాలి, వచ్చిన తర్వాత తన మీద అటాక్ ఎట్లా చేయాలి, వెళ్లే టైంలో సీసీ కెమెరాలు లేదు, రూట్ లో నుంచి ఎట్లా వెళ్ళాలనే విషయాన్ని తానే గైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. 3 రాష్ట్రాలకి 6 వ్యక్తులు కూడా 3 రాష్ట్రాలకు వెళ్లారు. ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్, కర్ణాటకకి, అట్లాగే మధ్యప్రదేశ్ కి. 3 రాష్ట్రాలకి డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎక్కడైతే సీసీ కెమెరాలు లేని ఏరియాలు ఉన్నాయో వాటన్నిటిని ఫైండ్ చేసి ఆ ఏరియాల నుంచి వాళ్ళని పంపించారు. దీంతో ఈ పోలీసులకి ఈ కేసును ఛేదించడం సవాల్గా మారింది. ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్ క్లూస్ అది అక్కడ అటాక్ జరగలేదనే విషయాన్ని చెప్తున్నప్పటికీ పోలీసులు ఎవిడెన్సెస్ గా, అట్లాగే సైంటిఫికల్ ఎవిడెన్స్, అట్లాగే సాక్షుల వాంగ్మూలాలన్నింటినీ బేస్ చేసుకొని మాత్రమే కేసు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసమే పోలీసులు వెయిట్ చేశామని చెప్తున్నారు. స్పెషల్లీ ఈ కేసులో మెయిన్ గా ఉన్నటువంటి ఏదైతే ఆ గన్ ను బేస్ చేసుకునే తుపాకీ కేర్ ఆఫ్ అడ్రస్, అట్లాగే తుపాకీ పైన ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, అది ఎక్కడి నుంచి క్యారీ చేశారు, ఎక్కడ అమ్మారు, ఎవరెవరు కొన్నారు, ఏ గ్యాంగ్స్టర్ దాన్ని తీసుకొచ్చారు, నందు ఎక్కడి నుంచి తుపాకీ కలెక్ట్ చేశారు, ఇవన్నింటినీ కూడా ఎవిడెన్సెస్ కింద పెట్టడానికి, కేసును బలం చేకూర్చడానికి, అట్లాగే జరిగిన ఎపిసోడ్ ను కంప్లీట్ గా దాన్ని నేర నిర్ధారణ చేసి వాళ్ళ మీద పలానా కొన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలంటే అది మెయిన్ ఇష్యూ. కాబట్టి ఆ గన్ కోసం కూడా చాలా పోలీసులు కష్టపడ్డారు. ముందుగా ఒక కంట్రీమేడ్ పిస్టల్ లభ్యమైంది. సేమ్ మోడ్ ఆఫ్ పిస్టల్ లభ్యమైనప్పటికీ అది ఇదే పిస్టల్ కాదని తిరగడం దాన్ని పక్కకు పెట్టారు. తర్వాత ఈ పిస్టల్ ఈ గన్ ని షేక్పేట్ నాలా దగ్గర చిన్న చెరువులో పడేసి వెళ్లారు. దానికోసం కూడా జిహెచ్ఎంసీ కార్మికులను పెట్టి వాళ్ళు బయటకు తీశారు. అంటే ఒక సిస్టమ్ మొత్తం కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, డీసీపీ వెస్ట్ జోన్, టాస్క్ ఫోర్స్ టీమ్స్, ఎప్పుడు కూడా ఈ టీమ్స్ అన్ని కూడా సీరియస్ కేసులు ఉండి ఎప్పుడైనా నిజంగానే ఎవరైనా వచ్చి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ఏరియాల్లో విఐపీ జోన్లలో కానీ, లేదంటే కిడ్నాపులు చేయడం కానీ, అటాక్స్ చేయడం కానీ, దుండగులు ఏమైనా అఫెన్స్ లకు పాల్పడినప్పుడు కానీ, రాబరీలు చేసినప్పుడు కానీ, అటాక్స్ చేసినప్పుడు కానీ, అట్లాంటి ఎపిసోడ్ లో సీరియస్ ఎపిసోడ్ లో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి కేసులు ట్రేస్ చేస్తుంటారు. కానీ ఒక ఇంటెన్షనల్ గా చేసినటువంటి క్రైమ్ లో పోలీసులను తలనొప్పికి గురి చేయడం, వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేశారు. దాదాపు మొదటి నుంచి కూడా పోలీసులు విక్రమ్ గౌడ్ ను రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. డైరెక్ట్ గా అర్ధరాత్రి టైంలో, మధ్యాహ్నం టైంలో దాదాపు 3 నుంచి 4 సార్లు అప్రోచ్ అయ్యారు. వాళ్ళ తండ్రిని అప్రోచ్ అయ్యారు. అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, కంప్లైంట్ ఇచ్చినటువంటి షిపాలిని, విక్రమ్ గౌడ్ ను కూడా ఐసీలో ఉన్నప్పుడు, ఐసీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆపరేషన్ ముందు, ఆపరేషన్ తర్వాత చాలా సార్లు కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ దానికి విక్రమ్ గౌడ్ ఎక్కడా కూడా సహకరించలేదు. దానికి సహకరించకపోగా తన పైన అటాక్ చేసేందుకు ఇద్దరు హెల్మెట్లు పెట్టుకొని బైక్ మీద వచ్చారంటూ అటెన్షన్ డైవర్ట్ చేసే స్టేట్మెంట్లు చెప్పారు. ఎందుకంటే తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం, తప్పుడు ఫిర్యాదులు చేయడం కూడా చట్టరీత్యా నేరం కాబట్టి దానిపైన కౌంటర్ కేసు నమోదు చేయన్నారు. ఈ కేసులో మాత్రం ఆయన A1 గా పెట్టారు. ఎందుకంటే మొత్తం ఇంటెన్షనల్ గా తన మోటోతో సుపారీ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని తన పైన అటాక్ ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలనే విషయం పైన తానే మొత్తం ఒక వ్యూహ రచన చేసి తన పైన అటాక్ చేయించుకున్నాడు. కాబట్టి ఇది క్రిమినల్ ఇంటెన్షన్ కింద, కుట్ర కింద వస్తుంది. కాబట్టి దీనిపైన కేసు నమోదు చేసి పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం అయితే 6గురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందు ఉంచుతారు. ఇక విక్రమ్ గౌడ్ ఎపిసోడ్ విషయానికి వస్తే, ఎందుకంటే A1 గా ఈ కేసులో పెట్టారు కాబట్టి, ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఆయనను కూడా మీడియా ముందు పెట్టాల్సి ఉంది. ఆయన కూడా అరెస్ట్ చేసి రిమైండ్ చేయాల్సి ఉంది. కానీ తన ఒంట్లోకి బుల్లెట్ ఉంది కాబట్టి అది డాక్టర్స్ ఇచ్చే సజెషన్ బట్టి ఆయన కొంచెం క్యూర్ అయిపోయిన తర్వాత ఆయనను తిరిగి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించే అవకాశం ఉన్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ సంపత్.